నేను ఒక 2 మంచి మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఇది మీరు వింటారని నేను నమ్ముతున్నా. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదోడు ఉన్నాడు. ఆ ధనవంతుడి కాడ పేదోడు పనిచేస్తాడు. కష్టం చేసి ఆడిచ్చిన రూపాయ ఆయన తింటాడు, పక్కనున్నోడికి పోషిస్తాడు. ఆడికి కలిగినంత కూడు లేనాడు కూడు పెడతాడు, గుడ్డ లేనివాడు గుడ్డ పెడతాడు, పండు లేనికి పొలం ఇస్తాడు, పొలాలు లేని పొలం ఇస్తాడు. అలాగ జీవనోపాయం గడుపుతాడు. ధనవంతుడేమో ఇక్కడ సంపాదించి అక్కడ సంపాదించి కూడబెడతాడు, కూర్చొని తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు. కానీ ఒకరోజు కూడా అయ్యో పాపం పేదోడని కనికరించాల. అయితే పైనుండి దేవుడు అన్నీ చూస్తాడు. ఈ పేదోడేమో చచ్చిపోయి దేవుడి కాడికి చేరిపోన్నాడు. పెద్దోడు ఉన్నాడు. ఒకరోజు దేవుడు కిందకు దిగి వచ్చి ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నాకు ఆకలేస్తుంది, కొద్దిగా ఆహారం పెట్టవా అని. లేదు పో అని పంపించాడు. మళ్ళా కొన్ని రోజులు పోయినాక మళ్ళీ వచ్చినాడు. అయ్యా, నాకు వస్త్రాలు లేవు, కొద్దిగా వస్త్రాలు పెట్టవా అన్నాడు. లేదు పొమ్మన్నాడు. మళ్ళా కొన్ని రోజులు పోయినాక ఈ ధనవంతుడు పళ్ళు ఫలాలు తింటాడు. మళ్ళా దేవుడు వచ్చి అయ్యా, నాకు ఎంత పండో ఫలమో పెట్టవా అని అడిగినాడు. లేదు పో అన్నాడు. ఆనికల్లా కొన్ని రోజులకి ధనవంతుడు చచ్చిపోయిండు. చచ్చిపోయి దేవుడి దగ్గర చేరిపోన్నాడు. చేరినాక దేవుడు ఏమన్నాడు, నువ్వు భూమి మీద ఏమి సంపాదించినావు అన్నాడు. ఓ మస్తు సంపాదించినాను, అన్నీ కూడబెట్టినాను. నువ్వు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొని వచ్చినావా అన్నాడు. ఏమీ తేలేదు, ఒట్టి చేతులు వచ్చినాను అన్నాడు. అయితే నువ్వు ఒట్టి చేతులు వచ్చినావు, ఇక్కడ ఏం పీకుతావని వచ్చినావో అన్నాడు. అయితే దేవుడు ఏం చేసినాడు, ఇంత సంపాదించి ఏమి తేకంట వచ్చినావు, ఇక్కడ ఏమి తిని ఉంటావు అని దేవుడు ఏం చేసినాడు, చేతికి ఒక బొచ్చి ఇచ్చినాడు, ఊరూరు అడుక్కొని తిని బతుకొని తోలినాడు. ఈ చిన్న కథ దానికి బట్టి మీకు ఏమర్థమైందో మీరే ఆలోచించండి. మీకు అర్థమైతే మాకు సమాధానం చెప్పండి.